కథలంటే చాలు పిల్లలు ఎగిరి గంతేసేవారు. అవ్వాతాతలు చిన్నారులను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చందమామ కథలు చెబుతూ నిద్రపుచ్చేవారు. ఈ టెక్ యుగంలో కథలకు ప్రాధాన్యత తగ్గిందనే చెప్పవచ్చు. పిల్లలు సెల్ ఫోన్లకు బందీలవ్వడంతో శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమవుతోంది. ఈ తరుణంలో చిన్నారులకు కథల పట్ల ఆసక్తిని ఎలా పెంచాలి, ముఖ్యంగా వారి ఉజ్వల భవితకు బాటలు వేసేలా నీతి కథలు ఎలా చెప్పాలో ఈ కథనంలో చూద్దాం. చిన్నారుల మనసు ఎంతో స్వచ్ఛమైనది. పసిప్రాయంలో చూసినవి నేర్చుకున్నవే వారి జీవితంపై ప్రభావం చూపుతాయి. చిన్ననాటి నుంచే తార్కిక తత్వం, జ్ఞానాన్ని పెంపొందించే సాధనంలా కథలు పనిచేస్తాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితం, ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగవుతున్న వేళ అమ్మమ్మ తాతయ్యలు దూరంగా ఉండటంతో కథలు చెప్పేవారు కరవయ్యారు. రాను రాను కథల ప్రక్రియ అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చాలా సున్నితమైన మనసుకు. ఆ వయసులో మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి కథలు, గొప్ప వ్యక్తుల జీవిత సంఘటనలు కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మనసు మీద, వాళ్ళ భావి జీవితం మీద ప్రభావం ఉంటుంది. టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కథలు పిల్లలను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. వారి ఊహలకు రెక్కలు తొడుగుతాయి. సృజనాత్మక ఆలోచనలకు ప్రేరణనిస్తాయి. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కథలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ పిల్లల్లో ఈ సున్నితత్వం పెరుగుతూ ఉంది. ఈ సున్నితత్వాన్ని పోగొట్టాలన్నా, వాళ్ళ ఒక లక్ష్యం వైపు వెళ్ళాలన్నా, జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల, సమాజం పట్ల, సంస్కృతి పట్ల, సాంఘిక వ్యవస్థ పట్ల అవగాహన పిల్లలకి చిన్న వయసులో రావాలి అంటే నీతి కథల ప్రత్యేకత, ప్రాధాన్యత ఎంతైనా ఉంది. దాన్ని మనం ఎడ్యుకేషన్ రూపంలో అందిస్తామా, స్కూల్లో టీచర్సే దాన్ని ఆ నీతి కథలు చెప్పి పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తారా, లేకపోతే కుటుంబంలోని పెద్దలు ఇంప్రూవ్ చేస్తారా అనేది మనం ఆలోచించుకోవాలి. దానికి అనుగుణంగా పిల్లలకి నీతి కథలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, వాళ్ళ విలువల వైపు, మంచి సంస్కృతి వైపు, సున్నితత్వం లేని మంచి ధైర్యవంతులుగా తయారు చేసే విధంగా చేయడానికి ఈ నీతి కథలు ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లలకు కథలు చెప్పడం కూడా ఒక కళ. కథలో చిన్నారులను భాగస్వామ్యులను చేసేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఎంతో కొంత సమయం కథలు చెప్పేందుకు కేటాయించాలని, తద్వారా అనుబంధాలు పెరుగుతాయని చెబుతున్నారు. పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే కథలు కావాలి. మనం కథల వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటాం, కానీ చాలా వాళ్ళల్లో ఆలోచన శక్తి, వివేచన శక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే జిజ్ఞాసను పెంచుతాయి నీతి కథలు. అలా ఎంతో మార్పు మనుషుల్లో తేయగలిగిన శక్తి కథలకు ఉంది. అది ఇవాళ పేరెంట్స్ మర్చిపోతున్నారు. పిల్లలకి కథలు చెప్పటం, కథలు చదివి వినిపించటం, చదివించటం చేస్తే వాళ్ళని చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చగలుగుతాం అనేది నేటి తరం తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కథలో ఒక సందేశం ఉంటుంది. పాఠశాలల్లోనూ నీతి కథలను బోధించడం ద్వారా పిల్లల్లో మంచి విలువలు పెంపొందించి మనోధైర్యం నింపాలంటున్నారు నిపుణులు. నీతి కథలు గనక చక్కగా మనం నేర్పించగలిగితే ఆ ప్రభావం వాళ్ళ భవిష్యత్తు తరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మంచి రీజనింగ్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. ప్రతి స్కూల్స్లోనూ ఉన్న పిల్లలకి మనం ఈ నీతి కథలు గనక బోధించగలిగితే తప్పనిసరిగా పిల్లలు మంచి ఆరోగ్యంగా, మానసిక ఆరోగ్యంగా ఉంటారు.